నమస్తే, వెల్కమ్ టు బీ అలర్ట్. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏంటంటే అమ్మ ప్రేమ అంటారంతా. పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతుంది తల్లి. వాళ్ళకేమైనా అయితే అమ్మ మనసు విలవెల్లాడిపోతుంది. అలాంటి తల్లి స్థానానికి కళంకం తెచ్చిందో రాక్షసి. కడుపున పుట్టిన బిడ్డని చేజేతులారా చిదిమేసింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న 2 ఏళ్ల కొడుకును కంటికి రెపరా కాపాడాల్సింది పోయి తీవ్రంగా కొట్టి కళ తీర్చింది. అసలు ఆ తల్లి ఎందుకు ఇలా చేసింది? విజయవాడ సమీపంలోని కంకిపాడు దగ్గర గల గోశాలలో దారుణం జరిగింది. కన్నతల్లే కడుపున పుట్టిన బిడ్డను కడతీర్చింది. ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా కొడుకు ప్రాణాలు తీసింది. కన్నతల్లే ఇటువంటి దారుణానికి పాల్పడుతుందా అనుకునేలా చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. గోశాలలో నివాసముంటున్న రేఖారాణికి 6 ఏళ్ల క్రితం పెళ్లైంది. మొదటి భర్తతో కాపురం చేసిన రేఖకు 2 పిల్లలు. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత రేఖారాణికి రాజారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. సహజీవనానికి పిల్లలు అడ్డంకిగా మారారని అనుకున్నారు వీరిద్దరు. ఇదే సమయంలో చిన్న కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో రాత్రిపూట నిద్రపోకుండా ఏడుస్తున్నాడు. అనారోగ్యం పాలైన బిడ్డ ఏడుపులు తల్లికి ఆమె ప్రియుడికి ఇబ్బందిగా మారాయి. దీంతో ఆ తల్లి కిరాతకంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి కొడుకును గొడ్డును బాదినట్టు బాధింది. పాపం, ఆ బాలుడు దెబ్బలకు తాళలేక అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడు చనిపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని స్థానిక గొడ్డపాడు పొలాల్లో పారేశారు. ఆ తర్వాత పిల్లాడు కనిపించడం లేదని నాటకాలు ఆడింది ఆ తల్లి. రేఖారాణి తీరుపై మొదటి నుంచి అనుమానం ఉన్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును తేల్చడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాలేదు. రేఖారాణి ఆమె ప్రియుడిని వేరువేరుగా ప్రశ్నించడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. ఇద్దరిని తీసుకెళ్లి పొలాల్లో ఉన్న బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. పొలాల్లో బాలుడి మృతదేహం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డను చావబాదడానికి చేతులెలా వచ్చాయంటూ ఆ రాక్షసికి శాపనార్థాలు పెడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు కన్నతల్లి. అలాంటిది ప్రియుడితో సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకుని కిరాతకంగా చంపడం సంచలనంగా మారింది.